కష్టపడి చదువుకొని నేను అనుకున్న దానికి రీచ్ అవుతాను. 100 మంది 100 మాటలు అన్నా మా నాన్నకు ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా అవసరాలు తాకట్టు పెట్టని తీసుకొస్తారు. వాడు గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఒక్కసారే కొట్ట ఎవరికాడికన్నా పోవటం కానీ అడగటం కానీ లంచాలు ఇవ్వటం కానీ ఏం లేదు. నువ్వు అనుకున్నది అయితే నేను అవునా కాదా నేను అదే చెప్పను కానీ గవర్నమెంట్ అయితే ఉంది. మరి అదో ఇంకోటి ఏదైనా నాకు అదని చూపిల్ల. నేను నాకు చూపించినా నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఖచ్చితంగా ఒకటి గవర్నమెంట్ జాబ్ నువ్వు ఎవరికి అడిగిపోవు, చదువు అయిపోద్ది. ఇప్పుడు వస్తాయి కదా నోటిఫికేషన్స్, అవి పెట్టుకో, తొలిదే తగులుతుంది. ఆ రోజు ఈ అమ్మమ్మ గారు గుర్తుంటే చేయించా, ఖచ్చితంగా గుర్తుంటే కుర్రోళ్ళు రా, గుర్తుంటే రా. అమ్మమ్మ మాకు ఇట్లా చెప్పింది మా ఇంటికి వచ్చి, నేను సామాన్యంగా ఎవరింటికి నేను పోను, నేను దింగా చేస్తున్నాను. ఎవరైనా పసుపులు బయట పెట్టాలి, కాళ్ళు కడగాలి, చేతికి 50 మండలు ఇవ్వాలి, బొట్టు పెట్టి రామ్మా పోలేరమ్మా అంటే నేను ఇంట్లో కాలు పెడతాను. బొట్టు ఒక్కటే పెట్టించుకుని నేను ఎవరింటికి మన చుట్టాలు నా పుట్టింటికి వాక నేను అన్నాలేండి, ఎవరింటికో ఏదో నా పుట్టింటికి. నాకు అక్కడ ఆర్థిక ఊరు లేదు, మా ఊరు చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది, మా అక్కయ్య చచ్చిపోయింది, ముందులే కట్టిస్తాను నుంచి ఎంత పేపపోద్ది. అది వాడు కావాలని తెచ్చుకుంది కాదు, సావాస వాళ్ళందరూ పోతా వస్తా ఈ పులివారాల నుంచి వచ్చింది. మన పొలం కన్నా తక్కువ పొలం తీసేయాలి, పులివారాలు 3 బాటలు అది దాటేసేయాలి. నేను అది తీపించుకున్నాను. అరే 100 మంది 100 రకాలు కానీ అనుకున్నా, నువ్వు కూడా కష్టపడతానంటే గవర్నమెంట్ జాబ్ రాసి పెట్టింది కదా ఖచ్చితంగా వస్తుంది. ఏమో అంటే ఏమో అన్నట్టు ఉండదు. మీ నాన్న వాళ్ళు మీ అమ్మ తల తాకట్టు పెట్టే నేను చదివించుకుంటాను. మీరంటే అంతలా ప్రాణం. నేనేందబ్బాయి ఎడా ఏవాళ్ళు నీ ఎంత నీ ఏజ్ ఎంతరా? చదివా అదే నువ్వు చదువుకున్న చదువు ఎంత? 10th నిన్ను కలలా అలీగాడు కోపం ఉంది. ఏదైనా చేతిలో అంటే అది ఉంటుందా పోతాను ఇస్తుంది ఉంటావు. డబ్బులు అంటే లెక్కలేదు. మా నాన్న చేసుకొచ్చి ఇస్తాడులే. అవునా కాదా చెప్పురా, నేనే నిన్ను కొట్టనో తిట్టను. మీ భవిష్యత్తు బాగుంటే వాళ్ళు కూడా ఆనందిస్తారు. వాళ్ళ కోసమే కదా మరి అంతేగా, మీకోసమే కష్టపడుతుందా. అయితే కంటనా కొడుకు ఏడంటాడు పోతాడు జాగ్రత్తగా. అది అంత వేగంగా మరి ఎట్టపోతాడో ఎట్టవుతాడో. నీ గోల్ ఏంది? ఆర్మీయా? నువ్వా చేసి చూపించుకున్నావా? ఏం చేయాలి ఆర్మీలో పోయి? కాదు వల్ల రా ఏం చేయాలి ఆర్మీలో పోయి? కొట్టవా? నేను వాడదాము, నేను అనగా ఉంటాను. మీ తరఫున నేను ఉండలేను. నమ్మకం లేదు నీ మీద అమ్మకి. చెప్పు ఇష్టంగా కష్టపడుతున్నాను. ఆర్మీ ట్రై చేసుకో, కానీ అదనేది తక్కువ అందుకు. ఆర్మీ అనేది తక్కువ. అది కాక నువ్వు ఉదాహరణ నేను ఆశపెట్టి అదే ట్రైనింగ్ దీంట్లో కూడా పోలీస్ కావాలనే చదువుతాడు. పోలీస్ అయితే నేను పెద్దోడికి ఎట్టయితే అండగా ఉంటే నేను కూడా అదే ప్రకారంగా అండగా ఉంటాను. కానీ ఎప్పుడంటే ఎక్కడికంటే అటు పోతుంటాడు, సుశాలను మేము పోతుంటాడు, చచ్చిపోయిన శవాలు గాలేస్తుంటాడు, తెగే చూస్తుంటాడు. భయం అనేది లేదు, భయం అనేది మళ్ళీ వాళ్ళని భయమే. వాడు సచ్చి అంత భయం వాడికి. వాడు ఇంట్లో కైండి పోతాడు, ఇంట్లో మెసేజ్ అంటే అమ్మ నా భయం నేను బాగా కాదా. చిన్న చిన్న పోలీస్ మా అమ్మమ్మ వచ్చింది నా ఇంటికి బాగా చెప్పింది.